హలో హాయ్ అండి. నా పేరు వీరలక్ష్మి. ఈరోజే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ చూడండి. నా ఛానల్ పేరు వచ్చి వీరస్ ప్రపంచం. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా డైలీ రొటీన్ చూడండి. ఈరోజు శుక్రవారం పూజ చేసుకున్నానండి. కామాక్షి దీపం పెట్టాను, నైవేద్యం కింద పాలు పెట్టాను, ధూపం వేసి దండం పెట్టుకున్నాను. ఈరోజు శుక్రవారం పూజ అయిపోయిందండి. మా తులసమ్మ, మా మా చిన్న అబ్బాయికి క్యారేజీ పంపడానికని వంట చేసుకుంటున్నాను. పప్పు పెట్టాను, పప్పు మామిడికాయ పెట్టాను, పక్కనే రైస్ కడిగి పెట్టాను. ఇంకా పాలు తనకి టిఫిన్ పెట్టేసి పంపించేసానండి. క్యారేజ్ పంపుతాను, ఇప్పుడు లేట్ అయింది ఈరోజు. తను 7కి వెళ్ళిపోతాడు. తనకి టిఫిన్ వేసేసి ఇచ్చేసాను. ఇప్పుడు నేను వంట చేసి క్యారేజీ పెట్టి పంపుతాను. తర్వాత నా డైలీ రొటీన్ మామూలే అండి. పప్పు మామిడికాయ వండుదామనేసి మామిడికాయ కట్ చేస్తున్నానండి. పప్పు పోపు వేయాలండి. పప్పు అయిపోయిందండి, విజిల్ పెట్టేసాను. అది ఇంక లెంత్ ఎక్కువ అయిపోద్దని చూపించలేదు. ఇంకా పప్పు తాలింపు వేసేసి క్యారేజ్ పెట్టాలండి తనకి. టిఫిన్ వచ్చి చపాతీ చేసానండి. పప్పు పోపు తెలిసిందే కదండి అందరికీ. ఇవి ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఇంక ఇవేండి మామూలే. తనకి 10th అండి, అందుకే 7 కల్లా వెళ్ళిపోతాడు స్కూల్కి. తర్వాత క్యారేజీ అయితే పంపుతానండి, లేదంటే ఎవరొకరు తీసుకెళ్ళి ఇస్తారు. పొద్దున్నే ఇంట్లో పనులు చేసుకుని పూజ చేసుకుని పోపు అయిపోయిందండి. ఇది పెట్టి క్యారేజీ పంపించేస్తే తర్వాత మళ్ళీ మేము చేసుకుంటామండి. తర్వాత ఇంకా తను వెళ్ళాడండి. పక్కన ఇంట్లో పనులు అయిపోయినాయండి. ఇప్పుడేమో కొంచెం చపాతీ పిండి ఉందని చెప్పి నేను కొంచెం గోధుమ పిండి కలుపుకొని అట్టేసుకుందామని ½ కప్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలండి. అది స్కిప్ అయింది, వాటర్ వేసి కలిపింది స్కిప్ అయింది. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే బాగుంటాయండి అవి టేస్ట్. అప్పటికప్పుడు ఏది లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అది దోశ వచ్చి దాన్ని మనం పెట్టి పామేమంటే రాదండి, అంటుకుపోతుంది. ఇలా పైన వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఇలా వస్తుందండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది. నాకు కుక్క ఉందండి, దానికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఎగ్ ఆమ్లెట్ వేసి పెడతాను. మా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దానికి ఎగ్ను వచ్చి ఇలా స్క్రాంబుల్ ఎగ్ చేసేసుకోవాలండి. అది అలా తింటుంది. అది చేసిన తర్వాత ఇదిగోండి, ఇదే మా సోని, దీని పేరు సోని. దానికి అలా పెడతామండి, పొద్దుటే తింటుందండి, కాసేపు తినేస్తుంది. తర్వాత మళ్ళీ పప్పులు నానబెట్టానండి.
ఉందండి, అది వచ్చి దోశలకి సరిపోతుందండి. ఇంచుమించు 5-6 రోజులు ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ మా లంచ్లో అరటికాయ ఫ్రై చేసాను. నేను ఇంచుమించు పొద్దుటే ఆడేసుకుంటానండి పప్పులు, ఎందుకంటే మాకు ఇక్కడ కరెంట్ ఎక్కువ పోతూ ఉంటుంది. ఎప్పుడు కరెంట్ ఉంటే అప్పుడు ఆడేసుకుంటాను. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్కి ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీకి మళ్ళీ టమాటో పల్లీ చట్నీ, పల్లీ లేపడం కూడా స్కిప్ అయింది. టమాటో పల్లీ చట్నీ చేద్దామనేసి. నాకు ఈరోజు కొత్త కదండి, కొంచెం కొత్తగా ఉంది. కొంచెం అలవాటు లేని దాని మీద కొంచెం కొత్తగా తడబడుతున్నట్టుంది. ఇది నైట్ డిన్నర్లోకి అండి. ఇది ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా అందరికీ టిఫినే. టమాటో మీద ఇలా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి, తొందరగా మెత్తబడిపోతుంది. పల్లీలు వేపడం కూడా స్కిప్ అయింది. పొట్టు తీసుకుని పక్కన పెట్టుకున్నానండి పల్లీలు. మా నైట్ డిన్నర్ ఇదే అండి. ఇప్పుడు ఇడ్లీ పల్లీ చట్నీ. మా పక్క వాళ్ళ ఇంట్లో పువ్వులు ఉంటాయంటే వెళ్ళి తెచ్చుకున్నానండి. ఇప్పుడు అవి కట్టాలి పొద్దుడు దేవుడికి. రేపు సాటర్డే కదండి, వెంకటేశ్వర స్వామికి. డిన్నర్ అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత చేసేసి ఇంకా మామూలే కదండి, ఇంకా అన్నీ చేసేసుకుని ఇంకా అయిపోతుందండి. డిన్నర్ చేసేస్తే పని అయిపోతుంది. రేపు పొద్దున్నకి పువ్వులు కూడా కట్టాలి. ఇక ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంక పువ్వులు కడితే అయిపోయినట్టే అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఛానల్ పేరు వచ్చి వేరాస్ ప్రపంచం అండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. బాయ్ అండి.